రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ట్రంప్ ఎక్కడికక్కడ సరే కొద్దిసేపు సీజ్ ఫైర్ అని, కొంతసేపు కాదని, కొంతసేపు అవునని, చివరికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత లెబనాన్ని మళ్ళీ కేంద్ర బిందువుగా చేస్తూ మళ్ళీ లెబనాన్ మీద ఒక సంబంధించిన విషయంలో ఇజ్రాయెల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇలా రకరకాల నేపథ్యాల్లో చివరికి ఇస్లామాబాద్లో శాంతి చర్చలకు పూనుకున్నాయి. ఓవరాల్గా ఈ శాంతి చర్చల విషయంలో సఫలమవుతాయంటారా? మళ్ళీ ఈ లెబనాన్ విషయం దగ్గరే మళ్ళీ ముడిపడే అంశం ఉందా? కేవలం దాని ప్రతిపాదన టేబుల్ మీద పెట్టి ఈ 10 అంశాలని తెర ముందు తెచ్చి షరతులు పెడతారా? అసలు ఓవరాల్గా ఏంది చర్చల యొక్క సారాంశం? రహీం గారు, మీకు మిత్రులు రామచంద్రమూర్తి గారికి, అట్లాగే అర్జున్ గారికి, మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇంతకు ముందాక రామచంద్ర మూర్తి గారు చెప్పిన వాస్తవాలే, దాన్ని మళ్ళీ చరణంగా నేను చెప్పడం బాగుండదు కనుక వాట్ నెక్స్ట్ ఏం జరగాలి, ఏం జరగబోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇంకంటే సరిగ్గా యుద్ధం మొదలై 43 రోజులు, వాటికి 43 రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడెప్పుడు కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు నడిచిందట. నేను మొన్న మొత్తం అంతా తెల్లారి దాకా టీవీలో ఉన్న 40 రోజులు మండల దీక్షలను ముగుస్తుందా అంటే నిజంగానే ఒక అమికబుల్ సెటిల్మెంట్ కోసం కాల్పుల విరమణ ఆగింది. అది మంచిదా? ఆగిందా అంటే ఆగలేదు. మళ్ళీ అది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ప్లైవుడ్ది. కాలిందా అంటే కాలలేదు, తడిసిందా అంటే తడలేదు అన్నట్టు ఆగిందా అంటే ఆగలేదు. యుద్ధం నడుస్తూనే ఉంది. ఇటుపక్క ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయడం అని చూస్తున్నాం. నా ప్రశ్న ఏమిటంటే, వాళ్ళిద్దరు కూడా మిత్రులు చెప్పాలి, మధ్యవర్తిత్వమా లేకుంటే కేవలం స్పెక్టేటర్ గా ఉంటుందా పాకిస్తాన్ అనేది తేలాలి. తేలకపోతే నాకు బాగుంటుంది. మధ్యవర్తి ఎప్పుడు ఏం చేస్తాడంటే ఇటుపక్క అటుపక్క ఇద్దరికి ప్రతిపాదనలు ఇస్తాడు. ఆ ప్రతిపాదనలలో ఏది మంచి ఏది చెడ్డ, అవసరమైతే కొన్ని అవసరం బెదిరిస్తాడు, కొంచెం కోప్పడతాడు. ఒప్పుకోవాలని కోరేవాడు మధ్యవర్తి. కానీ కేవలం పోస్ట్ మ్యాన్ పనిచేసింది అనుకోండి, టేబుల్ ఇస్తే ఇద్దరు కూర్చోండి మాట్లాడదు, నేను స్పెక్టేటర్ కూర్చుంటా అంటే స్పెక్టేటర్ అవుతాడు. స్పెక్టేటర్కి ఎక్కువ, మధ్యవర్తిత్వాన్ని తక్కువ ఈ పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కొద్ది పరుషంగా ఉన్న పాకిస్తాన్ స్పెక్టేటర్కి ఎక్కువ ఎందుకు అంటున్నానంటే, ఇజ్రాయెల్ గురించి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసింది. వాడు వెంటనే స్పందించి ఈ సంగతి పడతాను, తర్వాత క్షమాపణ చెప్పుకొని ఓ రకంగా మళ్ళీ వెనక్కిపోయి చూసినాం. పాకిస్తాన్నే మధ్యవర్తిత్వానికి ఎన్నుకోవడంలో ఒకటి ఉన్నది ఏంటంటే, అమెరికాకు ఆర్థిక భారంతో పాటు పెద్ద ఎత్తున వేఅవుట్ దొరకలేదు. అసలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐక్యరాజ్య సమితి అనుమతి లేకుండా అన్ని రకాలుగా, ఇప్పుడు మనం కదా పాకిస్తాన్ మీద మనకు పహల్గామ్ తర్వాత మనం టైం తీసుకొని మరీ ఒప్పించి మరీ మన ఆపరేషన్ సింధూర్లో 6 దెబ్బలు కొట్టు వెనక్కి వచ్చినాం. రెండోది కూడా అవసరమైనప్పుడు రెండవ దాడి కూడా చేసినాం. దాన్ని సమర్థించుకోవడానికి అంతర్జాతీయంగా 6 బృందాలను ఏర్పాటు చేసి ప్రపంచం అంతా తిప్పినాం. ఇది మేము చేసింది కరెక్ట్ అని చెప్పడానికి. అది వేరు. ఇవాళ అమెరికా అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధంగా యుద్ధం తానే మొదలుపెట్టింది. అప్పటిదాకా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చిన అసలు యుద్ధం ఇజ్రాయెల్కి అవసరం, అమెరికాకి అవసరమే లేదు. గట్టిగా మాట్లాడితే ఇజ్రాయెల్ కోసం తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్టు, వాడి కోసం వీడు పోయి మెడనే కోసుకున్నాడు అనుకున్నాడు. మెడ కోసుకున్నాడు. ఇవాళ ఒక మా సామెత పద్యం ఉంది, రాయల వారు జనాల రావలింగానికి ఒక పద్యం ఇస్తారు గురించమని చెప్పి, కుంజర యోధంబు దోమ కుట్టుక వచ్చాను అంటాడు. కుంజర యోధం అంటే ఆ రిపబ్లికన్ పార్టీ ఏనుగుల గుర్తే. ఆ ఏనుగుల గుంపు పోయి ఏం చేసిందట అంటే, మన దోమ కుత్తుకలో దోమ ఎంత చిన్నగా ఉంటుంది. ఇవాళ హర్మోజ్ జలసంధి మధ్య ఇరుక్కపోయిండు అమెరికా అధ్యక్షుడు. అందుకని ఏమంటున్నాడంటే, ఖరీదైన యుద్ధం చేసిండు, అమెరికా ప్రజలను నష్టం చేసిండు, ఒంటరే మిగిలిండు, నాటో కుటుంబ దేశాలు ఒప్పుకుంటలేవు, అటు పక్కన యూరోపియన్ యూనియన్ ఒప్పుకోవడం లేదు, ఇటు పక్కన మొన్నటిదాకా సపోర్ట్ చేసిన మంచో చెడ్డో గల్ఫ్ మిత్రులు ఒప్పుకోవడం లేదు. మిగతా దేశాలన్నీ కూడా మీకోసం మేమెందుకు పని కావాలంటున్నారు. ఆ మాట యూరోపియన్ దేశాలలో బ్రిటన్ అదే అడిగింది, ఫ్రాన్స్ అదే అడిగింది. కానీ ఇంత దుర్మార్గంగా సమాధానం ఇచ్చిండు, పిరికి పందలు మీరు అన్నాడు. అంటే చేతగాని వాడికి ఎక్కువ మాటలు వస్తాయి. ట్రంప్ మాట్లాడిన మాటలు చూస్తే మీకు ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్యను అవమానించాడు. చూస్తున్నాం కదా. చాలా మంది అమెరికా అధ్యక్షులు కూడా చాలా దుందుడుకుమైన సందర్భాలు ఉన్నాయి. యుద్ధాలు చేయకుండా ఎప్పుడు లేదు. అమెరికా ఏ యుద్ధంలో కూడా గెలవలేదు రకంగా. మీరు చూడండి, వియత్నాం ఎంత చిన్న దేశం, అక్కడి నుంచి మొదలు కావాలి, అక్కడ ముందు కూడా ఉంది. అక్కడి నుంచి మొదలై ఇరాక్ అధ్యక్షుడిని చంపిన ఒక్క రుజువు కూడా ఇప్పటిదాకా చూపించలేకపోయింది కదా. మొన్న దాకా 20 ఏళ్ళు అమెరికా మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి పారిపోయి వచ్చేసింది కదా. ఏ యుద్ధం గెలిచింది చెప్పింది అమెరికా? ఏది గెలిచింది చెప్పండి? కనుక సమస్య లేదు. అమెరికా అధ్యక్షుడు ఇప్పుడున్న వాడి గుణం ఏంటంటే మాట్లాడి ఆలోచన చేస్తాడు. చాలా మంది గతంలో ఆలోచించి మాట్లాడితే తప్పులేదు. తన సలహాదారులను కూడా కూర్చుని పెట్టి వాళ్ళ సలహా తీసుకుని అప్పుడు బయటకు చివరిగా డైలాగ్ డెలివరీ ఎక్కడి నుంచి ఉండాలి, అమెరికా అధ్యక్షుడు లాస్ట్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మొదలు మాట్లాడినాక వెనక్కిపోతాడు, మళ్ళీ వీళ్ళందరూ తప్పు అన్నాక మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడు. అది జరుగుతూనే ఉంది. ఇవాళ చర్చలకు కూర్చుంటాం అనుకున్నప్పుడు దుందుడుకు మాట్లాడుతున్నాడు కదా. చర్చలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. నువ్వేం మాట్లాడాలి? హర్మోజ్ జలసంధిని తెరవకపోతే మీ పని పడతా ఇప్పుడే అంటున్నాడు. ఇటుపక్క ఇరాన్ తక్కువేం తినలేదు. ఇరాన్ కూడా ఏమంటుంది,
అసలు సంగతే లేదు, ఇరాన్ మీకు ఇచ్చేదే పోమంటుంది. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే ఇరాన్ ఏది ప్రతిపాదనలు పెట్టిందో ఆ 10 ప్రతిపాదనలను ఒకసారి మనం గమనిస్తే 3 వాస్తవమైన అంటున్నారు. అయ్యా మా జోలికి మీరు రాకండి, మా సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నించకండి, మా దేశం మాది అని అంటుంది. అది ఎవరైనా గౌరవిస్తారు కదా. అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఒక దేశం అంతర్గత వ్యవహారాలు ఇంకోటి జోక్యం చేసుకోవద్దు, కరెక్ట్. రెండోది ఏంటంటే అణు బాంబుల గురించి మాట్లాడుతున్నారు కదా, మీ అందరి దగ్గర ఉన్నాయి కదా, లోక కళ్యాణానికి వాడుకుందాం అనే మాట అన్నప్పుడు నష్టం లేదు, నాకు సరెండర్ చేయాలంటే సమస్య వస్తుంది. మూడోది హర్మోజ్ జలసంధి దాని మీద ఇవాళ కొత్త కీలకమైన ముడిపడ్డది. ఎందుకంటే అంతర్జాతీయ జలాలను యుద్ధం ఏం చేసిందంటే దుర్మార్గంగా ఒక దేశానికి కట్టబెట్టే ఫలితం అయిపోయింది. ఇవాళ ట్రంప్ ఆలోచన విజయం వేసిందే మా టైం గారు. ట్రంప్ ఆలోచన లేకపోతే ఇరాన్ దుర్మార్గం ఆలోచన రాకపోయింది. ట్రంప్ ఏమన్నాడు, యుద్ధ నష్టాన్ని కట్టియమంటే యుద్ధ నష్టం కట్టించడు కాదు, మన ఇద్దరం కలిసి దోపిడీ చేద్దాం, హర్మోజ్ జలసంధి చెరసాగా మార్చుకుందాం, అంటే ఈ పాపంలో నువ్వు నేను భాగం అవుతావు అన్నాడు. అన్నాక కదా ఇరాన్ ఏమన్నది, నీది కాదు, నాకు నా వాకిట్లోకి వచ్చి నువ్వు ఎట్లా ముగ్గు చేస్తావు, ఈ ఉదాహరణ చెప్తున్నాను ప్రజలకు అర్థం కాదు, నా వాకిట్లోకి వచ్చి నువ్వు ముగ్గు ఎట్లేస్తావు, నా వాకిట్లో నేనే ముగ్గు చేసుకుంటా, ఈ ముగ్గులోకి ఎవడి రాని అని చెప్పి ఇరాన్ అంటుంది. కనుక అమెరికా అధ్యక్షుడు ఇప్పటికీ దుందుడు చర్యలు మానతలేడు. ఇరాన్ మొదటి నుంచి ఏమంటుందంటే యుద్ధ విరమణ ఒప్పందం కుదురుతుందా తర్వాత కానీ అనే ప్రతిపాదన రాగానే ట్రిగ్గర్ మీద మా వేరు ఇంకా కోడి ఉన్నది, సమస్య లేదు, మేము రెడీగా ఉన్నామని. ఎందుకంటే అమెరికా నమ్మదగ్గ దేశం కాదు, గతంలో అదే పని చేసింది అమెరికా కాదు. అంతకుముందు జూన్ 2025లో 12 రోజుల యుద్ధం తర్వాత ఆగుతాని 6 నెలలు వేచి చూసి ఏం చేసింది, దొంగ దెబ్బ తీసింది కదా, 44 మంది చంపేసింది కదా. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే అనుభవపూర్వకంగా తెలిసింది కనుక అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా, వీడి కాల్పరి వివరణ ఎందుకో నమ్మకది కాదు కానీ మా పని మేము చేస్తాం అంటున్నది. అన్నిటికంటే ముఖ్యమైన ఇరాను గెరిలా యుద్ధం చేస్తుంది. స్థాన బలమే కానీ తన బలం కాదయ్యా విశ్వదాభిరామ విరయం అన్నారు. స్థాన బలం గొప్పది అంటున్నారు. భూతల యుద్ధం చేస్తా అంటే గగనతల యుద్ధం ఇప్పుడు అయిపోయింది, ఈ భూతల యుద్ధం చేస్తా అంటే మా దేశానికి రండి మీ సంగతి పెడతా ఉంటుంది, షార్క్ చేపలకి ఆహారం చేస్తా ఉంటుంది. ఇరాన్ ఏమో అంటే ఈ 2 వైచిత్రులు చూడండి రహీం గారు. అటు పక్కన అమెరికాను అతి పురాతన ప్రజాస్వామ్య దేశం, మనది పెద్దది, అతి పురాతన ప్రజాస్వామ్య దేశం. పురాతన ప్రజాస్వామ్యానికి దేశానికి ఎన్నికైన రెండోసారి ఎన్నికైన దురదృష్టం ఏంటంటే ఆ ప్రజలు చేసుకుంది ఎవడు వాడు అనుభవిస్తారు. దుర్మార్గం ఏంటంటే ఒక నియంత్రణ ఎన్నుకున్నారు, ఒక చెప్పాలంటే ఏం మాట్లాడతారో తెలియని నియంత్రణ ఎన్నుకున్నారు. టెంపర్ తరం ట్రంప్లు ఎన్నుకున్నారు. ఇక్కడనేమో ఒక నియంత్రణ ఉన్నాడు పురాతన ప్రజాస్వామ్య దేశాన్ని. కానీ ఫండమెంటలిస్టులు, ఇస్లాం తీవ్రవాదం, దుర్మార్గమైన దేశం అది కూడా చెప్తారు. దుర్మార్గమైన ఆలోచన ఉన్న ఫండమెంటలిస్టుల దేశంలోనేమో నాయకత్వము అంచెలంచెలుగా ఉంది, బృంద నాయకత్వం ఉన్నది. అక్కడ ఒకరిని పర్సన్ చంపేస్తే రెజ్యూమ్ మారుతుంది అనుకున్నాడా, అనలే కదా, కాలే కదా. ఇవాళ ఏమైంది, అక్కడనేమో నియంత్ర రాజ్యం, ప్రజాస్వామ్య దేశంలో నియంత్ర రాజ్యం ఉన్నది. ఇక్కడికి వచ్చే కల్లా అందుకని నో కింగ్స్ అనే ఉద్యమం జరుగుతుంది అందుకే అమెరికాలో. ఇక్కడికి వచ్చేవరకల్లా ఇరాన్ సంగతి చూసుకుంటే ఇరాన్ లో ప్రజాస్వామిక నాయకత్వం నడుస్తుంది. నేను అంటున్నా, వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, వాళ్ళు దోపిడీదారులు కావచ్చు, లేకుంటే ప్రజలను చంపవచ్చు, సొంత ప్రజలు 10,000 చంపేయచ్చు. కానీ అక్కడ ఏమైంది అంటే నాయకత్వం మార్పు, ఒక్కరిని చంపుతున్నో ఇద్దరిని చంపుతున్నో 44 మంది 100 మందిని చంపితే ఆగదు అని చేసింది. కనుక ఇప్పుడు ఏమైంది, ఇరాన్ తన శత్రుల మీద తాను కట్టుబడి ఉన్నది, అమెరికా తన శత్రుల మీద తాను కట్టుబడి లేదు. అందుకనే పోస్ట్ మ్యాన్ పాత్ర నిర్వహించిన ఎందుకంటున్నాడు, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడని ముద్ర పంపేటోడు. ఆ ముద్ర కొట్టేటప్పుడు కూడా నకల్ మార్నే కోబి అకల్ రహినా అని అది కూడా లేదు వీడికి. ఎందుకంటే పాకిస్తాన్ అధ్యక్షుడు ఏం చేసిన పని ఏంది, అది మనకు మన డాక్యుమెంట్ ను కనీసం మీద మార్చలే, అమెరికా పంపిన డాక్యుమెంట్ మీద అది కూడా మార్చి పంపించాడు. వాడు అన్నట్టు నకలు కొడుతున్నందుకు కాపీ చేయమంటే ఓ ఈగను చంపుతున్నాడు. ఈగను చంపుతున్నావురా అంటే ఇక్కడ ఈగ చచ్చిపోయింది కనుక ఇక్కడ ఈగను చంపివేయాలన్నాడు. అట్లా ఉన్నది ఈయన పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి. కనుక పాకిస్తాన్ లో జరిగే చర్చలలో నేనంటే పురోగతి ఏం కనపడుతుంది అంటే మొదలు ఈ 10 ప్రతిపాదనలు, ఈ 15 2 తీసుకోవాలి. ఎవరైనా చేసే పని ఏంటంటే ఒకసారి అమికబుల్ సెటిల్మెంట్ కావాలంటే మనము ఒక పని చేస్తాం కదా రహీం గారు, ప్రశ్నపత్రం చదువుతాం మొత్తం ఎగ్జామ్ లో కూర్చుంటే. చదివినాక మనకు వచ్చిన ప్రశ్నతో వచ్చిన జవాబు తెలిసిన ప్రశ్నతో మొదలు పెడతాం ఆన్సర్ రాయడం. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఈ 15 ఈ 10 కలిపి ఇందులో ఏది అమికబుల్ సెటిల్మెంట్ ఫస్ట్ వీలవుతుంది అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మొదలే పీఠముడు వేసినప్పుడు మొదలే పనికిరాని సమస్య ముందర తీసుకొచ్చుకోవాలి, ఇద్దరు ఒప్పని సమస్య అక్కడనే పీఠముడు పడుతుంది, అది ముందుకు పోదు వెనక. కనుక ఇక్కడ చేయాల్సిన పని, తెలివైన పని చేయాల్సింది ఏంటంటే పాకిస్తాన్ లో జరిగే చర్చలలో మొదలు ఇద్దరికి ఉభయ కుశలో పరి అంగీకారమైన వాటిని ఫస్ట్ టిక్ పెట్టుకుంటూ పోవాలి. అది పాకిస్తాన్ చేయగలుగుతుందా, పాకిస్తాన్ అట్లా ఒప్పించగలుగుతుందా? నేను అనే అంటున్నాను, టేబుల్ ఇచ్చి ఇద్దరిని కూర్చుని ఒకటైతే ఆ టేబుల్ మీద తాను స్వయంగా పాత్ర వహించి ఇద్దరి మధ్యన జడ్జిగా వ్యవహరించే అవసరం లేదు, కనీసం మధ్యవర్తిగా వ్యవహరిస్తే ఈ సమస్య తెగుతుంది. కానీ పాకిస్తాన్ స్వార్థం పాకిస్తాన్కు ఉన్నది, అమెరికా స్వార్థం అమెరికాకు ఉన్నది, ఇరాన్ స్వార్థం, ఇజ్రాయెల్ స్వార్థం ఇంకోటి. ఇజ్రాయెల్ అసలు యుద్ధానికి
ఇరాన్ మీద యుద్ధం మొదలు పెట్టడానికి ఇజ్రాయెల్ కారణాలు వేరే ఉన్నాయి, అమెరికా కారణాలు వేరే ఉన్నాయి. అమెరికా కారణాలు అహేతుకమైనవి, ఇజ్రాయెల్ కారణాలు వాళ్ళ దేశం దృష్టి ఆలోచన చేస్తే సహేతుకమైనవి. హిజ్బుల్లాని, హమాస్ దుర్మార్గమైన తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్న ఇరాన్ బతికుంటే నేను చచ్చిపోతా అనుకుంటున్నాను. ఇద్దట్లో ఎవడో ఒకటి దావాలి, నేనని దావాలి, వాడని దావాలి అనుకుంటున్నాను. ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం ఆగర్భ శత్రుత్వం, పాము ముంగిస ఎలక పిల్లి లాంటిది. ఇక్కడ అమెరికా స్వార్థం అది కాదు. మిగతా గల్ఫ్ దేశాల్లాగా ఇరాన్ స్వాధీనం చేసుకోవాలి, అంటే ఇరాన్ స్వాధీనం చేసుకోవాలి, గల్ఫ్ దేశాల్లాగా మిగతా వాటిని సైలెంట్ చేయాలి, అక్కడ చమురు వాడుకోవాలని. వీటిది అది కాదు. ఇజ్రాయెల్ చమురు కాదు, మొత్తం ఇరాన్ సర్వనాశనం చేసేసి నేనే రారాజు, ఆ మధ్య ఆసియా మొత్తం నేనే ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కనుక ఇద్దరి మధ్య ప్రయోజనాలు తేడా ఉన్నప్పుడు ఇది ఎట్లా పొసుకుతుంది? కాదు కదా. అందుకని చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ ను కనీసం ఆ మాత్రం ఒప్పించగలిగిన ట్రంప్, ఒకవేళ ట్రంప్ అంతకంటే మించి మితిమీది కనుక ఇజ్రాయెల్ ను గట్టిగా మీరు ఒప్పుకోవాలంటే ఇజ్రాయెల్ తిరగబడుతుంది, అట్లా ఇరాన్ ఎట్లాగో తిరగబడుతుంది. కనుక ఈ మొత్తం ఒప్పందంలో ఇవాళ మొదలైన చర్చల ప్రాతిపదిక సరిగ్గా ఉంటే రేపు ఎల్లుండి సాగితే ఒక్క రోజుతో 2 రోజులు ముగియదు. కానీ ట్రంప్ కానీ ఇటు పక్కన ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ దుందుడుకు వ్యాఖ్యలు చేయకపోతే ముగ్గురు దుందుడుకు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ దానిలో భాగం అవుతుంది. ఎప్పుడు కూడా మధ్యవర్తి ఎప్పుడు సమస్యల భాగం కావద్దు, సమస్యను తీర్చేవాడుగా ఉండాలి. పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్ అని భాగమైంది కదా. ఇప్పుడు ఈ నలుగురు కూడా మాటలు మీరకుండా టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కొక్క సమస్యకు చెక్ పెట్టుకుంటూ పోయి చివరిగా ఎక్కడికి పీడబడి పడుతుందో ఆ పీడబడి సమస్య సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఓకే రామారావు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు మనతో పాటు అర్జున గారు. అర్జున గారు నమస్తే అండి. నమస్కారం అండి. అర్జున్ గారు, పాకిస్తాన్ ఈ విధంగా దౌత్యపరంగా మధ్యవర్తిత్వం ఉపయోగించి ఈ చర్చలు కనుక సఫలమైతే మళ్ళీ అమెరికా పాకిస్తాన్ బాగా దగ్గరైపోయి ఆయుధాలు బాగా సప్లై చేసి అలా పాకిస్తాన్ తన యొక్క సప్లై ఆ విధంగా అమెరికా నుంచి ఆయుధాలను బాగా సప్లై చేసుకునే అవకాశం ఉందా? అలాంటివి భారత్కి ఏమైనా తలొరుపుగా మారేటువంటి అవకాశం ఉందా? అలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటారా? ఏమంటారు? ముందుగా డిబేట్లో కూర్చున్న పెద్దలకి నా నమస్కారం అండి. తర్వాత టీవీ ఛానల్స్కి వచ్చి నా నమస్కారం, ప్రేక్షకులకు నా నమస్కారం అండి. ఇక్కడ మనం అంత లాంగ్గా ఆలోచించుకోవాల్సిన అవసరం అంటూ భయపడాల్సిన పని ఏం లేదండి. ఇక్కడ యాక్చువల్లీ ఈ మధ్యత్వ ఒప్పందం పాకిస్తాన్ చేస్తూ ఉంది. ఇది యాక్చువల్లీ టోటలీ రాంగ్ అండి. యాక్చువల్లీ పాకిస్తాన్లో ఉండకూడదు ఇది. ఇండియా అమెరికా బీయింగ్ ఏ విటో పవర్ కంట్రీ, వాళ్ళు వచ్చి యుఎన్ఓలో మనకి ఇది చేయాల్సి ఉంది. యునైటెడ్ ఐక్యరాజ్య సమితిలో చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే 2 రాజకీయ పరంగా కొంచెం ఇది సపోర్ట్ ఉంది ఇక్కడ. ఒకటి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంది, అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ అంటే కాకపోతే పాకిస్తాన్ పడదు. ఓకే, ఈ 2 ఓకే. నెక్స్ట్, అమెరికా యూఎన్ఓలో ఎందుకు చేయదు అంటే యూఎన్ఓలో మరి కాకపోతే చేయించాలంటే కాకపోతే సభ్యత్వం కావాలి, వాట్స్ కాల్డ్ మెజారిటీ కావాలి. చైనా అండ్ రష్యా దీనికి అపోజ్గా ఉన్నారు. ఈవెన్